అందరికీ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్. మళ్ళీ ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే కార్యక్రమం నిర్మించి మళ్ళీ ప్రారంభించాం. రోజు విరామం, ఎందుకంటే 1, 2, 3 తారీఖు మీటింగ్స్ వల్ల ప్రత్యేకంగా ఉదయకాలాన్ని 3 రోజులు ఆఫ్ చేయించారు. ఏదేమైనప్పటికీ మీరు అందరూ కూడా మళ్ళా ప్రతి ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినేవారు, లైవ్లో వచ్చి దేవుని వాక్యం వినేవారు. చాలా కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చివరి వచ్చిన వరకు మార్చి చదువుకుందాం. నేను వచ్చిన మీరు వచ్చిన మార్చి అంటే జనులు ఎలా గల్లత్తు చేయించున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు. ఏలికలు ఏకీవించి ఆలోచన చేయొచ్చు. ఆయన ఉగ్రుడై వారితో పలుకు, ప్రచండ కోపము చేత వారిని అల్లరింపజేయు. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇనుపదండముతో నేను వారిని నలగొట్టదును, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్కల చెక్కలుగా పగలగొట్టదు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించు. అప్పుడు మీరు త్రోవ మీదే అదంతా. ఈరోజు ఎందుకని ప్రపంచం అంతా ఇలాంటి భయంకరమైనటువంటి యుద్ధాలు, వాతావరణం? 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఇవాళ ఎవరు జనములు అంటే అర్థం, జనము అంటే అర్థం దేశం, జనములు అంటే అర్థం దేశాలు. దేశాలు ఎలా వ్యర్థమైనవి తలంచుచున్నవి? అన్ని జనులు ఎందుకు గల్లత్తు చేస్తున్నారు? మనం వారి కట్టులు తెప్పుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుచుంది. సో దేవుని అధికారాన్ని తృణీకరించిన వారి ప్లాన్స్ ఉన్నాయి, వారి ప్రణాళికలు ఉన్నాయి. 2వ వచనంలో మనం వారి కట్లు తెంపేద్దాం, వారి పాశములు మన యొద్ద నుండి పారవేద్దాం, వారికి చెప్పుకుంటున్నారు. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రణాళికను ప్రణాళికలతో మనుషుల ఆలోచనలతో త్రోసేద్దామని మీరు దేవుని మీద తిరుగుబాటు చేసే మనుషులుగా ఉన్నారేమో. సో హ్యూమన్స్ రిబెలియన్ కెనాట్ త్రో గాడ్స్ ప్లాన్. మనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నప్పటికీ దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. ఇవాళ ఎంతోమంది దేవుని వాక్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో 4వ అధ్యాయంలో మనం చదివితే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో, అదే నాల్లో కూడా సువార్త ప్రకటిస్తే సువార్త విషయమై, దేవుని ప్రణాళిక విషయమై అబ్జెక్షన్స్ మనం చూస్తే 25, 26 వచనాల్లో అన్యజనులు సేమ్ మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 25వ వచనం, అన్యజనులు ఎలా గల్లంతు చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకునేది, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించెను. చూడండి, దావీదు పలికినటువంటి మాట ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు.
ఆయన ప్రసంగంలో చెప్తున్నాడు, సేమ్ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. సో వాళ్ళు దేవుని పని చేయొద్దని చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం చెప్పొద్దని చెప్పినప్పుడు వారు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే 4:18 మనం చదివితే, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి అంత మాత్రం మాట్లాడకూడదని ఖచ్చితంగా చెప్పి, వారు బోధించకూడదని కూడా వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు, యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుడి దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. చూసారా? కనుక ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట. సో దేవునికి, దేవుని ప్రణాళికలకి, దేవుని ఉద్దేశాలకి మనం ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా వెళ్ళకూడదు. కనుక ఇవాళ చాలామంది దేవుని వాక్యానికి, దేవుని మాటకి రిబిలియన్గా తయారవుతుంది. సో ఒక వాక్యం మనం ఇవాళ నేర్చుకున్నాం ఏంటంటే, నెవర్ టర్న్ రిబిలియన్ అగెన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. ఇవన్నీ అక్కడ చూసాం 3వ వచనంలో, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు, ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. చూసారా? ఇవాళ దేవుని సంకల్పానికి, దేవుని ఉద్దేశానికి ఎవరు వ్యతిరేకంగా? భూరాజులందరూ కూడుకున్నప్పటికీ, ప్రపంచం అంతా ఒకటైపోయినప్పటికీ, ఏలికలు అంటే అర్థం ఏలేవాళ్ళు, పరిపాలించే వాళ్ళు అందరూ. కనుక ఇవాళ చాలామంది దేవుని మాటను వినకుండా ఏదో దేవుని ఉద్దేశాలు, ఇదేదో బానిసత్వం అనుకుంటున్నారు. ఇదేదో దేవుడు చెప్పిన మాట ఎందుకు వినాలా, ఇదేదో బంధకాలు అనుకుంటున్నారు. కనుక దేవునికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది 4 నుంచి మనం 6 వచనాలు చదువుకుంటే, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువారిని చూచి అపహాసించుచున్నాడు. చూసారా? ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. చూసారా? నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఎవరు రాజు? మీ అందరిలో, ప్రపంచం అందరిలో రాజు యేసు ప్రభు రాజుగా. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని రాజుగా కొనియాడు, ఆయన రాజుగా హృదయంలో స్వీకరించాడు. అది కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం ఒకరోజు ఈ లోకరాజ్యాలన్నీ ఆయన రాజ్యంగా మారిపోద్ది తప్పక. మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 11:15. ఒకరోజు లోకరాజ్యాలన్నీ యేసు రాజ్యంలాగా, క్రీస్తు రాజ్యంగా మార్చబడ్డం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రకటన గ్రంథం 11:15. కనుక దేవుని యొక్క సింహాసనాన్ని యుద్ధాలు కానీ, ఈ అల్లర్లు కానీ ఏది కూడా కదల్చివేయదు. చదవండి 11:15. బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం, ఆ శబ్దం అది ఈ లోకరాజ్యం. అది ఇవాళ ఒకరోజు ఈ లోకరాజ్యాలన్నీ ప్రభు రాజ్యం. ద కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ విల్ బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాజ్యంగా ఆయన యుగములు వారిని ఏలును. సో ఎందుకు మీరు ప్లాన్ చేసేసి ప్రపంచం అంతా ఏదో మన చేతుల్లో తీసేసుకున్నాం అనుకున్నట్టు? చాలాసార్లు ఈ లోకం అంతా ఏమనుకుంటుంది అంటే, ఇలా యుద్ధ వాతావరణం, ఇప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి, ఇది ఇట్స్ బికమింగ్ లైక్ థర్డ్ వరల్డ్ వార్, ఇది 3వ ప్రపంచ యుద్ధం కింద మారిపోతుంది. ఎందుకంటే ఇన్ని దేశాలు ఆల్రెడీ ఏకీభించి, ఇప్పుడు యుద్ధం చేసేదేమో 2 దేశాలు, ఇరాను మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ మీద మాత్రమే బాంబులు వేయట్లేదు, అమెరికా మీద బాంబు వేయడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే అమెరికా చాలా దూరంగా ఉంది ఇరాన్ నుంచి. కనుక అంత పెద్ద పెద్ద పవర్ఫుల్ మిజైల్స్ లేవు, ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళే మిజైల్స్. కనుక
అమెరికా బేస్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో దుబాయ్లో, కువైట్లో, బహ్రెయిన్లో, సౌత్ ఆఫ్రికాలో, యుఏఈలో అన్నట్ల దగ్గర వేసేస్తున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు సౌత్ అరేబియా ప్రెసిడెంట్ లేక ప్రైమ్ మినిస్టర్, మీ సంగతి మేము కూడా చూస్తాం, వాళ్ళు ముస్లిం కంట్రీ అది కూడా. కానీ ముస్లింల్లోనే రెండు రకాల మనుషులు ఉండడం వల్ల వీళ్ళందరూ ఒక రకమైన ముస్లింలు, వీళ్ళు ఒక రకమైన ముస్లిం. ఏదేమైనప్పటికీ వీళ్ళకి ఇప్పుడు సుఖం లేకుండా కనుక వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం చేయాలి. సో ఏదేమైనప్పటికీ దిస్ ఈజ్ బికమింగ్ లైక్ World War III, మూడో యుద్ధం కింద, మూడో ప్రపంచ యుద్ధం కింద. కానీ ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి, దేవుని చిత్తమే జరుగుతుంది. అందుకనే పరలోకంలో ఉన్న దేవుడు చూడండి అక్కడ రాస్తుంది, నవ్వుతున్నాడంట. ఎందుకంటే ఆయన వ్యతిరేకంగా ఆలోచిస్తుంటాడు. 4వ వచనంలో మనం చదువుతాం, 2వ అధ్యాయం 4వ వచనం. ఆకాశం ఆసీనుడకు దేవుడు నవ్వుచున్నాడు. చూసారా? ఎందుకంటే ఎందుకు నవ్వుతున్నాడు ఆయన? మీరు ఎన్ని యుద్ధాలు చేసినా, మీరు ఎన్ని తిరుగుబాట్లు చేసేసినా, నేను ఆల్రెడీ నా కుమారుణ్ణి రాజుగా అభిషేకించేశాను. నా కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన రాజ్యమే నిలుస్తుంది ఒకరోజు, ఆయన రాజ్యం నిలబడుతుంది ఒకరోజు. కనుక మీరు ఎన్ని ఏకీవించి ఇప్పుడు ఎందుకు ఈ కొట్లాట? ఏదో నేనే మొత్తం అంతా ప్రపంచానికి మొనార్క్ అన్నట్టు, ప్రపంచం అంతా నా చేతుల్లో ఉన్నట్టు. 7:8-9 వరకు చదువుతుంది. కాటలు నేను వివరించదు. యెహోవా నాకు ఈ లక్ష్యాలు ఇచ్చి, నీవు నా కుమారుడు. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టదు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కల చక్కలుగా పగలగొట్టదు. సో 7-9 వచనాల వరకు ఒకరోజు క్రీస్తు పరిపాలన ప్రపంచం మీద ఎలా ఉండబోతుందో, ఆయన ఈ ప్రపంచ దేశాలన్నీ మొక్కల చక్కలుగా ఎలా చేస్తాడు చూసారా? దాన్ని అడుగుము జనములు నీకు స్వాస్యముగాను బుద్ధిగాంతం వరకు సొత్తుగా ఎవరికి ఇస్తాడు? యేసయ్యకి. ఇదంతా మనకు కాదు కనుక యేసయ్యకి బూదిగాంతం వరకు, భూమి అంతటిని ఆయన చేతుల్లో అడుగుము. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన కుమారుడు నన్ను అడుగుము జనములు నీకు స్వాస్యంగా బూదిగాంతం వరకు సొత్తుగాని ఇస్తాను. ఎందుకనంటే 7వ వచనంలో కట్టలు నేను వివరించదను, యెహోవా నాకు ఈ లక్ష్యాలు ఇచ్చి, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. 9వ వచనం, ఇనుప దండముతో నువ్వు వారిని నలగొట్టదు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కల చక్కలుగా పగలగొట్టదు. ఒకరోజు ప్రపంచం అంతా, అందుకనే మనం చదువుకున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:11లో, ప్రతి మోకాలు ఒకరోజు యేసు నామంలో వంగుతుంది, ప్రతి నోరు ఒకరోజు ఒప్పుకుంటుంది. అది యేసుప్రభు బాప్తిజం దగ్గర మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది కనుక దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట చూసినట్లయితే ఈ ప్రపంచం అంతా ఒకరోజు క్రీస్తు పరిపాలనలోకి రాబోతుంది. కనుక రాజులు కానీ వీళ్ళందరూ ఏం నేర్చుకోవాలో 10వ వచనం నుంచి, కాబట్టి రాజులారా వివేకాలు అయి ఉండండి, తెలివితేటలు కలిగి ఉండండి, భూపతులారా బోధనుండండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. అంటే దాని అర్థం ప్రపంచంలో ఉన్న మనుషులే కానీ, నాయకులే కానీ, రాజులే కానీ గడగడ వణుకుతూ మారు మనసు పొందాలి. రెపెంట్. ఇవాళ యేసుప్రభు రాకడ ఎందుకు ఆలస్యంగా ఉంది? అందరూ మారు మనసు పొందాలి. చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్. ఇవాళ మన జీవితంలో క్రీస్తుకి సమర్పించుకోవడం, రాజులైనా ఎవరైనప్పటికీ. సో ప్రే ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. మీరు అందుకనే 2వ అధ్యాయము తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి, మనం ప్రార్థన చెయ్యాలి. 1వ వచనంలో 2వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక 1వ వచనం నుంచి, మన సంపూర్ణ భక్తి మాన్యతను కలిగి నెమ్మదిగా
సుఖము కాని బతుకు. అది అందరికన్నా ముఖ్యం ఏంటంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఎందుకు ఏమని ప్రార్థన చేయాలి? నెక్స్ట్ వచ్చిన ఇది మంచిది రక్షణ దేవుడికి అనుకో. అది దేని గురించి ప్రార్థన చేయాలి? వాళ్ళందరూ నెక్స్ట్ 4వ వచ్చిన అది మనుషులందరి గురించి దేని గురించి చేయాలి? రాజుల కోసం దేనికోసం చేయాలి? అధికారుల గురించి. వాళ్ళు రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై అది వాళ్ళ దేశాలన్నీ కూడా రక్షించబడాలి. రాజులందరూ రక్షించబడాలి. మీకు ఎన్ని ప్లాన్లు ఉండి ప్రపంచం అంతా ధ్వంసం చేసేసి ఏదో చేసేద్దాం అనుకుంటే వన్ డే ఇట్ విల్ బి కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. యేసు రాజ్యంగా ప్రపంచం అంతా గడగడలాడిస్తాడు. ఇనప దండంతో ఏలుతాడు. మొక్కలు చక్కలు అయిపోతాయి. అది ఇనప దండం. ఏంటో దండం? కర్ర దండం కాదు, ఇనప దండం. అది మొక్క చక్కలు అయిపోతాయి. కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కలు చక్కలుగా పగలగొట్టి కనుక దేశాలన్నీ ఏమనుకుంటున్నాయి. అందుకనే 10వ వచనంలో కాబట్టి అందును బట్టి రాజులారా అది బుద్ధి తెచ్చుకోండి. రాజులైనా ఎవరైనప్పటికీ జ్ఞానం తెచ్చుకోండి. భూపతులారా బోధన ఉండండి. ఎందుకు దేవునికి వ్యతిరేకంగా? మీకు గమనించారా? ఈ కమీనే గుర్తుందా మీకు? నేను ఒక 1-2 నెలల క్రితం చెప్పాను. ఇరాన్ ప్రధానమంత్రి అసలు ఇజ్రాయిల్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అసలు మిమ్మల్ని త్వరలో భూపటం మీద నుంచి తీసేస్తా వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయేలే భూమి మీద లేకుండా చేస్తానన్నాడు. ఆడే భూమిలో లేకుండా వెళ్ళిపోయాడు. చూసారా? ఎవరితో పెట్టుకుంటారు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇజ్రాయేల్ దేశం అనేది మీరు గమనించినట్లయితే దేవుడు గారు ఒకరోజు ప్రపంచం అంతా ఇప్పటికీ న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ముట్టడై ఇజ్రాయేల్ మీదకి వచ్చిన ఇజ్రాయేల్ని ఎవడో ఏం పీకలేడు. ఇజ్రాయేల్ అంత స్ట్రాంగ్ కంట్రీ. ఇప్పటి వరకు ఓడిపోయిన దాఖలాలు లేవు వాళ్ళకి. అంత అద్భుతమైనటువంటి కంట్రీ. ఇంకా మీరు చూసినట్లయితే వాళ్ళు ముసాదా అనేటువంటిది ప్రపంచం అంతట్లో ఉంది. ముసాదా అంటే మీకు తెలుసా? అది దేవుడి చిత్తానుసారంగా జరిగేది. మీరు గమనించారా? అది గూఢాచార వ్యవస్థ, అది డిటెక్టివ్ లాంటి వ్యవస్థ. ప్రతి దేశంలో ఉంది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలాగొస్తుంది? మరి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చి ఏ రకంగా అక్కడికి వెళ్ళారు? ఇన్ఫర్మేషన్ రావడానికి వాళ్ళ ప్రయత్నాలు చూసారా? అంటే దాని అర్థం ఆ ఇరాన్లో ఈ ముసాదాకు సంబంధించినటువంటి ఈ ఇజ్రాయేల్కి సంబంధించిన మనుషులు ఇరాన్లో కూడా ఉన్నారు. ఇరాన్లోని డాక్టర్లుగా పనిచేస్తున్నారంట. సో డాక్టర్లుగా పనిచేస్తూ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. రకరకాల ఏరియాస్లో పనిచేస్తారు, ఒక ఏరియా కాదు. అది అంటే మీరు గమనించండి. 3 దేశాలు సైన్యాలు వచ్చినప్పుడు యెహోషాపాతు మీద యుద్ధానికి అప్పుడు దేవుడు ఎవరిని పెట్టాడు? మాటుగాండ్రుల్ని పెట్టాడట. మాటుగాండ్రులు అక్కడి నుంచి నేర్చుకొని ఉండాలి వీళ్ళు కూడా. ముసాదా అంటే అర్థం మాటుగాండ్రులు అంటే ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మొత్తం ధ్వంసం అయిపోయారు. వాళ్ళ కాళ్ళే చచ్చిపోయి. ఎందుకంటే ఆ మాటుగాండ్రులు వాళ్ళ దేవుని బిడ్డలైనటువంటి మనం ఒకరోజు మన యేసయ్య పరిపాలన భూమి మీద రాబోతుంది. ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. ఇక ఈ అల్లర్లు ఉండవు, ఈ ఇబ్బంది ఉండదు, ఈ యొక్క భయంకరమైనటువంటి లంచగొండితనం ఉండదు, కరప్షన్ ఉండదు. ఎలాంటి నీచమైనటువంటి రాజులు పరిపాలన చేయరు. దేవుని పరిపాలన, యేసయ్య పరిపాలన. అందుకనే యేసయ్యని నమ్ముకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. 3వ అధ్యాయం యోహాను సువార్త 36వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం 36వ వచనం. కుమారునికి మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో నిత్య జీవాన్ని పొందుతాం. కుమారునికి విధేయుడు కానివాడు ఏమైతే చూడండి రాసింది 3వ అధ్యాయం 36వ వచనం. అది కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే అది నిత్య జీవము గలవాడు. ఒకవేళ మీరు విధేయత చూపించరా, కుమారునికి విధేయుడు కానివాడు అది జీవము చూడడు. కానీ అది అదే మాట చూసారా? 11, 12 వచనాల్లో రాసింది కీర్తనా గ్రంథం 2వ అధ్యాయం.
భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచూ సంతోషించండి. ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే ఏంటి అర్థం? కుమారుని విశ్వసించండి, కుమారుని నమ్మండి. ఒకవేళ నమ్మరా, లేని ఎడల ఆయన కోపించును. అది ఇందాకేం చదువుకున్నాం? విశ్వాసం ఉంచని వాడు, విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత, అది దేవుని ఉగ్రత. లేని ఎడల ఆయన కోపించును, అదే ఆయన ఉగ్రత. కోపం అని ఆయన ఉగ్రుడై. దేవుడు ఉగ్రతను మీరు చూడాలనుకుంటున్నారా? ఆయన కోపాన్ని చూడాలనుకుంటున్నారా? అప్పుడు మీరు త్రోవ తప్పి నాశనం అయిపోతారు. కానీ బైబిల్ చెప్తుంది, ఆయన్ని ఆశ్రయించిన వారు అందరూ ధన్యులు. ఈ ఉదయకాలం ఎంత గొప్ప విషయం అంటే, ప్రభువుని ఆశ్రయించినటువంటి మనం ధన్యులు. ప్రభువును ఆశ్రయించినటువంటి మనం, ఆయన ఆశ్రయ నీడలో ఆయన సురక్షితంగా ఉంటాడు. ప్రభువుని నమ్ముకున్నవాడు ధన్యుడు, ప్రభువుని విశ్వసించిన వాడు ధన్యుడు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ భయంకరమైనటువంటి యుద్ధ ప్రపంచంలో, యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్లేస్లో మన నిరీక్షణ యేసయ్య క్రీస్తు అయి ఉన్నాడు. అది వి గాట్ అ హోప్, అండ్ దట్స్ అ బ్లెస్డ్ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వండర్ఫుల్ కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు కమ్. క్రీస్తు రాజ్యం ఒకరోజు రాబోతుంది. యేసు ప్రభు సన్ ఆఫ్ గాడ్ ప్రపంచాన్ని అంతా పరిపాలిస్తాడు. ఆయన పరిపాలనలో న్యాయం ఉంటుంది, ఆయన పరిపాలనలో శాంతి ఉంటుంది. ఇవాళ శాంతి లేదు ప్రజలకి, ఇవాళ నెమ్మది లేదు. పాపం అమాయకులుగా వారు విశాఖపట్నం వచ్చారు. ఏదో ప్రదర్శన, నేవల్ ప్రదర్శన జరుగుతుంటే ఇరాన్కి సంబంధించిన వాడ కూడా వచ్చింది. ఆ వాడ ఇరాన్కి సంబంధించినటువంటి వాడ విశాఖపట్నంలో ప్రదర్శనకి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోయే మార్గం వాళ్ళకి రిస్క్ అని అటు శ్రీలంక మీద నుంచి వెళ్తుంటే వాళ్ళకి జరిగినటువంటి ఇండియన్ ఓషన్లో సబ్మెరీన్తో కూల్చేయడం అని అంటే, వాడలో దగ్గర దగ్గర 85 మంది పైన అమాయకులు, పాప వాళ్ళు ఇరానీలు చచ్చిపోయారు. ఇంకా 30 మంది పైన ఇప్పుడు వాళ్ళు ఐసీయూలో ఉన్నారు. వాళ్ళు కొంతమందిని రక్షించారు. ఎంత భయంకరమైన విషయం! ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి గాల్లో, ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇప్పటికే కొన్ని 100 మంది చచ్చిపోయారు ఇరాన్లో. ఇవాళ భయంకరమైనటువంటి వార్తలు. శాంతి లేని దేశాల్లో, నెమ్మది లేని మొన్నటి వరకు ఏం చెప్పారు తెలుసా? దుబాయ్ అనేది సేఫెస్ట్ కంట్రీ అన్నారు. మీరు ఎవరైనా వచ్చి చక్కగా నివసించవచ్చు, చాలా సేఫ్. రెండోది ట్యాక్స్ ఫ్రీ, ఇలా పన్నులు కట్టక్కర్లా. మీరు తెచ్చుకున్న డబ్బులు గవర్నమెంట్కే పన్ను కట్టేస్తే ఇంకేముంది? ఇవాళ పన్ను ఎక్కడ పడితే భారతదేశంలో పన్ను ఉంది, అమెరికాలో పన్ను. ఎంత తెచ్చుకున్నా ఇప్పుడు భారతదేశంలో పన్ను లేదా? ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోయి వచ్చేస్తుంది. కొన్ని మీరు కంపెనీస్లో, అమెరికాలో కూడా ఉద్యోగం చేస్తే మనకు 1 లక్ష రూపాయలు శాలరీ వస్తే 40,000 వెళ్ళిపోద్ది గవర్నమెంట్కి. 30 నుంచి 40,000 వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చేది 60 నుంచి 70,000 డాలర్లు. ఇక ఒకవేళ 1,00,000 వస్తే నేను అంటున్నాను, చూసారా? అంటే దాని అర్థం అదేనా మరలా వాళ్ళు ఎవరైతే మరలా వాళ్ళని జాయిన్ చేశారో వాళ్ళకి మళ్ళీ కమిషన్స్ కింద పోతాయి. ఎంత కష్టపడి మన వాళ్ళు పని చేస్తున్నప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ తినేస్తుంది. ఓ పక్క నేను జాయిన్ చేశాను, నా కమిషన్ అది, నా కంపెనీ కమిషన్ తీసుకోండి. కష్టపడినా వచ్చేది ఎంత? ఇంతకీ చాలా తక్కువ. అంటే దాని అర్థం మామూలుగా రెస్టారెంట్లో ఒక దగ్గర పని చేసే వచ్చే $10 నుంచి $15 కన్నా ఈ కొన్ని కంపెనీల్లో పని చేయడం వల్ల, పెద్ద కంపెనీల్లో పని చేయడం వల్ల ఎంత ఇవన్నీ తీసేస్తే వారు ప్రత్యేకంగా రోజుకి ఒక $40 నుంచి $50 సంపాదించినట్టు అంతే. మిగతా వాడి మీద ఇంకా ఎంత సంపాదించిన, ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నా ఇవాళ జనాలకి శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. కానీ యేసయ్య పరిపాలన మన జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం ఇస్తుంది. ఏమి నేర్చుకున్నాం ఇవాళ? ఈ 12 వచనాల్లో నుంచి 2వ కీర్తన మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. మొదటి 3 వచనాల్లో మీరు దేవుడి మీద తిరుగుబాటు చేయకండి, దేవుడి మీద ఎదిరించకండి. అది మొదటి 3 వచనాలు కూడా తిరుగుబాటు మనం చూస్తాం. బహురాజులు కూడా 3వ వచనంలో యెహోవాకును ఆయన అభిషక్తునికిని
విరోధముగా నిలవబడి ఉన్నారు. ఎందుకు విరోధం, ఎందుకు తిరుగుబాటు, ఎందుకు దేవుడికి విరోధం? అది దేవునికి విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా మనం ఎప్పుడు ప్రణాళికలు రచించుకోవడం. ఇజ్రాయిల్ని ప్రేమించేవాడు దాన్ని మీరు ప్రేమించండి, కానీ ఎందుకు యుద్ధం భూమి మీద లేకుండా చేసేస్తున్నారు? ఇప్పుడు ఏమైంది? కనుక త్వరలో భూమి మీద ఏది ఉండదని అంటే ఇలాగే జరిగితే ఇరాన్ అనేది భూమి మీద ఉండదు. ఎవరినైతే అన్నారు, ఇంకా ప్రపంచ దేశాలన్నీ ఎదురై వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళు బాంబులు, వాళ్ళు డూమ్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంటర్సెప్టర్లు ఉన్నాయి, ఇవన్నీ వచ్చిన రాకెట్లు, ఈ ఇంటర్సెప్టర్ల వల్ల వెళ్ళి కొడేస్తుంది. ఎందుకంటే ఒకవేళ మిసైల్ వచ్చినా వెళ్ళి కొడేస్తుంది, వెళ్ళి గాల్లోనే ఈ మిసైల్ని కొట్టే అలాంటి వ్యవస్థ వాళ్ళు పెట్టుకున్నారు. అలాంటి వ్యవస్థ, చిన్న దేశం, కేవలం 90 లక్షల 95 లక్షల మందే ప్రజలు ఉన్నారు. 1 కోటి మంది కూడా లేరు. ఇవాళ 140 కోట్లు, మనం 140 కోట్లు చైనా ఎవడేం చేయలేడు. అది మన దగ్గర మళ్ళీ న్యూక్లియర్ బాంబులు ప్రొఫెసర్, వాళ్ళ దగ్గర చైనా దగ్గర న్యూక్లియర్ బాంబులు, కానీ వాళ్ళ దగ్గర అసలు న్యూక్లియర్ బాంబులు తయారు చేయడం ఎవ్రీథింగ్ నేర్పించింది వాళ్ళు. కనుక ప్రతి విషయం మీరు గమనించినట్లయితే ఇవాళ మొన్న ఏమంటారు దాన్ని, ఈ కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కూడా తయారు చేసింది యూదులే. కనుక యూదులు లేనిది ఏది జరగల. అలాంటి యూదుల్ని చూసారా, దేవుని ప్రజల ఇవాళ మనం అన్యజనులు అయినప్పటికీ మనం విశ్వసించడం వల్ల మనం దేవుని ప్రణాళికలో వచ్చాం. సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. దేవునికి కానీ దేవుని బిడ్డలకి కానీ ఇప్పుడు విరోధముగా మీరు ఎన్ని ఆలోచించిన, ఈవెన్ ఇక్కడ విశ్వాసులైనటువంటి మన మీద కూడా ఇవాళ దేవుని బిడ్డలకు విరోధంగా ఎన్ని ప్రణాళికలు చేసిన, చెప్పారు కదా ఇందాక పేతురు గారు, మీరు ఎన్ని మాకు అబ్జెక్షన్ చేసిన, ప్రచారం చేయొద్దన్నా, వద్దు చెప్పొద్దన్నా, మేము చెప్పకుండా ఉండలేదు, దేవుని మాట వినకుండా ఉండలేదు. దేవుని వ్యతిరేకంగా ఎవడేం చేయలేడు, ఏ దేశం ఏది చేయలేదు. అది సో నేషన్స్ కానీ ప్రజలు కానీ అది. అందుకని మొదట వచ్చిన అన్యజనులు ఎలా గల్లంతు చేస్తున్నారు. ఇంకా భాష జనములు అంటే ఎవరు? దేశాలు ఎలా వ్యర్థమైనవి తలంచు. దేశాలు 3వ వచనంలో ఆ దేశానికి సంబంధించిన అధిపతులు, ఆ దేశానికి సంబంధించిన భూరాజులు చూసారు. ఎంత గూడుపుటన చేసిన అది దేవుడు ఆల్రెడీ నిర్ణయించిన 4, 5, 6 వచనాల్లో మనం చూసాం. ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుతున్నాడు, ప్రభువాన్ని చూసి అపహాసించు. ఆయన ఉగ్రుడే వారితో పలుకు, ప్రచండ కోపముతో చూసారు. ఆయన ఉగ్రత, ప్రచండ కోపం. నేనే నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. అది ఒకరోజు యెరూషలేములో ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ప్రపంచం అంతా ఆయన ఏలబోతున్నాడు. అది కనుక ఆల్రెడీ నిర్ణయించాడు దేవుడు. ఒకరోజు ఆయన రాజ్యస్థాపన జరుగుతుంది, ఒకరోజు ఆయనే పరిపాలన చేస్తాడు. ప్రపంచం అంతా ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదేదో యేసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు కాదు, ఆయన అందరికీ ప్రభు. అది కనుక త్వరగా మారు మనసు పొందమంటున్నాడు దేశాన్ని. త్వరగా ప్రజల్ని, ఆ దేశంలో ఉన్న ప్రజల్ని మారు మనసు రక్షించబడమంటున్నాడు. ఎందుకంటే 7 నుంచి 9 వచనాల్లో కట్టడి నేను వివరించదని యెహోవా నాకు ఎలా సెలవించి, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగాని భూమిని దిగాంతం వరకు సొత్తుగాని ఇచ్చదు. ఈనప దండంతో నువ్వు వారిని నలుగొట్టదు, కొండను పగలగొట్టినట్టు వారి మొక్కల చక్కలుగా పగలగొట్టదు. అది ఈ వచనాలు మనకి జ్ఞాపకం చేస్తాయి. క్రీస్తు పరిపాలన ఒకరోజు రాబోతుంది. ఈ ప్రపంచ దేశాలు, దేవుడి మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు అర్మగిద్దెని యుద్ధం ద్వారా వారందరినీ సర్వనాశనం చేసి ఆయన 1000 ఏళ్ళ పరిపాలన త్వరగా, ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అది ఆయన కుమారుడైన క్రీస్తు పరిపాలన జరుగుతుంది. ఆయన పరిపాలన ఒక క్రైస్తవుని కాదు, హోల్ నేషన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. అర్మగిద్దెను యుద్ధంలో 2వ రాకడలో ఆయన ఈ ఓలోకానికి వచ్చి దేవుడి మీద తిరుగుబాటు చేసిన దేశాలందరినీ, ఆ దేశ ప్రజల్ని, దేశ నాయకుల్ని అంతమొందించి ఆయన పరిపాలన జరుగుతుంది. ఎంతో కాలం లేదు, ఇట్స్ కమింగ్ సూన్. కనుక తెలివైన వాళ్ళు అయితే ఆ దేశాల్లో ఉన్న ప్రజలు కానీ రాజులు కానీ తెలివైన నిర్ణయాన్ని మీరు తీసుకోవాలా.
అది 10 నుంచి 12 వచనం. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి. అది జ్ఞానం తెచ్చుకోండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా దేశాలు మేల్కొల్పును ఉందండి. భూరాజులారా దేవుడు బోధన తెలుసుకోండి. భక్తులు కలిగి, ఎంతమందికి భయభక్తులు ఉన్నాయి, భయభక్తులు కలిగి ఇప్పుడు నీకైనా దేవుని సేవించండి, యెహోవాను సేవించండి. గడగడ వనకండి, మారు మనసు పొందండి, సంతోషించండి. లేకపోతే మీ ఇష్టం, ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. కుమారుని ముద్దెట్టుకోండి అనగా అర్థం, యేసు ప్రభు దగ్గర రండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవాన్ని లేని ఎడల ఆయన కోపించిన మీరు నాశనం అయిపోతారు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుతారు. చూసారా, అది రాకముందే ఇందాక చదువుకున్న 3:16 యోహాను సువార్త, కుమారుని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవాన్ని పొందుతాడు, విధేయుడు కానివాడు ఏమవుతాడు? దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. మీకు ఉగ్రత కావాలా? ఆయన ఆశ్రయించు వారు అందరూ ధన్యులు. దేవుని బిడ్డలమైన మనం ఆయన మాట వినండి. మీరందరూ కూడా ఆయనకి లోబడండి, ఆయనకి సబ్మిట్ చేయండి. కనుక మీరు కూడా ఆయనకి వ్యతిరేకంగా నడిస్తే చూసారా, మీ మీద కూడా దేవుని ఉగ్రత ఉంటుంది. మీరు కూడా ఆయన మాటను లెక్క చేయకుండా దాన్ని పక్కన పెట్టేస్తే, ఆయన మాటను మీరు బేఖాతరు చేస్తే ఉగ్రత మన మీద కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. కనుక యేసు మన రాజు. ఈ ఉదయకాలం ఆయనకి మనం సమర్పించుకుందాం, ఆయనకి లోబడదాం, ఆయన మాట విందాం. అన్యజనులైన మన స్నేహితులు, ఫ్రెండ్స్కి సువార్త చెప్దాం, వాళ్ళని దేవుళ్ళలో నడిపేద్దాం, వాళ్ళని రక్షణలో నడిపేద్దాం. ఒకరికైనా దేవుని మాటలు చెప్పండి, ఒకరికైనా దేవుని గురించి సువార్త చెప్పండి. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్ని దేవుడి దగ్గర నడిపించాలి, మీ కమ్యూనిటీని దేవుని దగ్గర నడిపించాలి, మీ పట్టణాన్ని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని ప్రభు దగ్గర నడిపించాలి. తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ దేవుడు నడిపించే ప్రయత్నంలో సువార్తను ప్రకటించాలి. అందుకని ఇవాళ మనకి చక్కని ఇంటర్నెట్ ఉంది. చక్కని ఇంటర్నెట్ సువార్తను ప్రకటించాలి. మనం వేస్ట్ మాటలు మాట్లాడడం కన్నా, లోక వార్తలు మాట్లాడడం కన్నా, రాజకీయం మాట్లాడడం కన్నా, స్పీక్ గాడ్స్ వర్డ్, గాస్పల్, సువార్త, సో దట్ ద పీపుల్ కెన్ నో క్రైస్ట్. క్రీస్తుని తెలుసుకోవడానికి అవకాశం. సో దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాల్సింది, ఈ ప్రపంచంలో ఇంత భయంకరమైన యుద్ధాలు, ఎక్కడ నిరీక్షణ లేదు. ప్రభు మీద నిరీక్షణ, హోప్ పెట్టుకోండి. యేసుక్రీస్తు మీద హోప్ పెట్టుకోండి. ఆయన ఆశ్రయించే వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం అవ్వరు. ఆయన ఆశ్రయించే వారు అందరూ బ్లెస్డ్ పీపుల్. ఆశ్రయం ఆయనే. ఆయన మీద నిరీక్షణ మనం కలిగి జీవిద్దాం. ఎందుకంటే ఆయన ఒకరోజు ఈ భూమిని అంతటి పరిపాలిస్తాడు, నీ జీవితాన్ని పరిపాలించే దేవుడు. అందుకే మనం ప్రార్థన చేయాలా, యేసయ్యా నీ రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థన చేయాలి. నీ చిత్తాన్ని పరలోకములో నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యం మాకు అందరికీ నిజంగా 2వ అధ్యాయం అంతా చక్కగా మాకు వివరించి మాకు అర్థం చేయించారు. ప్రభువా మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో. ఈ లోకంలో ఎంత నెమ్మది లేదు, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఒక దేశం మీద ఇంకొక దేశం, త్వరలో మళ్ళా ఇండియా మీదకి యుద్ధం రాబోతుందని కొన్ని వార్తలు వింటున్నాం. మళ్ళా పాకిస్తాన్, మళ్ళీ ఇండియా యుద్ధం అని, మళ్ళా శాంతి లేదు, నెమ్మది లేదు. ఓ పక్కన ప్రపంచం ఎంత యుద్ధం జరుగుతున్నా ఆ యుద్ధం వల్ల నెమ్మది లేనటువంటి, శాంతి లేనటువంటి ఈ ప్రపంచంలో మీరుని ఆశ్రయించే వాళ్ళు ధన్యులు, మిమ్మల్ని విశ్వసించిన వారు ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని వాళ్ళని కోపించు. ఇంకా మా కుటుంబంలో మారలేని వాళ్ళ గురించి, మా ఫ్యామిలీస్లో మారలేని, రక్షణ లేని వాళ్ళ గురించి, మా ఫ్రెండ్ సర్కిల్లో మారలేని, రక్షణ లేని వాళ్ళ గురించి మేము ప్రార్థించేవారుగా సరే. ఇక్కడ వందనాలు, స్తోత్రాలు. ప్రభువా వెత్తబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేయండి. ప్రభువా నిజంగా మిమ్మల్ని దేవుడిగా కలిగిన ధన్యులు, ఎంత ధన్యులు వాళ్ళు. ఈ వాక్యాన్ని లైవ్లో వీక్షిస్తున్న ప్రియులు కూడా దీవించండి. ప్రార్థన కూడికి వచ్చిన ప్రతి బిడ్డని ఆస్వాదించండి. మిమ్మల్ని ఆశ్రయించడం, మీ మీద నిరీక్షణ కలిగి ఉండడం మాకు నేర్పించండి. ప్రభువా మేము ధన్యులు, ఎందుకంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నాం, మిమ్మల్ని నమ్మాం, విశ్వసించాం. మాకు నీ జీవం ఉంది. నమ్మలేని వాళ్ళ గురించి మేము ప్రార్థన చేసి, రాజుల కోసం మేము ప్రార్థన చేసి, అధికారుల కొరకు ప్రార్థన చేసి,
మనుషులందరి కొరకు ప్రార్థన చేసి వారు రక్షణ పొందడం కొరకు వారు మారు మనసు కొరకు ప్రయాసపడడానికి సాయం చేయి. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపు చేసి ఆశ్రదించి తోడని కృప చూపించు. యేసయ్య ఘనమైన నామమున మిక్కిలంత బ్రతుకులా అర్చించి ప్రార్థించాడికి నేనేంత వేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మన అందరికీ తోడే కాపాడును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.